కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం జర్నలిస్టులు సహా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అర్హులైన ప్రతి జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు అందజేస్తామన్నారు. 18 ఏళ్లుగా పెండింగ్ లో ఉండిపోయిన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి భూ కేటాయింపు పత్రాలు అందజేశారు. ఇక హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులందరికీ ముచ్చర్లలో ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో జర్నలిస్టు సహా అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మా పెద్దలు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, వీళ్ళ అక్రిడేషన్ కార్డులు కానీ, భద్రత హెల్త్ ఇష్యూలో కానీ, ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు, మధ్య తరహా పత్రికలు, పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, పత్రికలు అంటే ఏంది, పొలిటికల్ పార్టీ ఓన్డ్ జర్నలిజం ఏంది, ఆ పత్రికలు ఏంది అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. మేము మీలో ఒకరమే, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. అదేవిధంగా ఇంకొక మాట చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్న, సార్ అన్నీ చెప్పింది కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్నది చెప్తలేడని అనుకుంటున్నారు. మా సీనియర్ నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా, క్లాసులు పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు. ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సీనాన్న మనసులో ఉంది. అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు బంజారాహిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. ఎవరైతే రాదేమో అనే బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది.